ఉత్తర అమెరికా ఖండ దేశమైన కెనడా ఇటీవల కాలంలో భారత వ్యతిరేకత శక్తులుగా అడ్డుగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరువాత రెండు దేశాల సంబంధాలు దిగజారాయి. హర్దీప్ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా ఇప్పుడు కెనడాలోనే పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు సంబంధించిన ఎయిర్ హోస్టెస్ వరుసగా అదృశ్య కావడం కలకలానికి దారితీస్తుంది. అసలు ఏం జరుగుతుందో, ఎందుకు ఎయిర్ హోస్టెస్లు మిస్ అవుతున్నారో తెలియడం లేదు. దీంతో ఈ వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. గత నెలలో ఒక ఎయిర్ హోస్టెస్ కనిపించకుండా పోగా తాజాగా మరో విమానం మహిళా సిబ్బంది అదృశ్యమయ్యారు. ఇలా గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 9 మంది ఎయిర్ హోస్టెస్లు కెనడాలో మాయమవడం తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి కెనడాకు వెళ్లిన పాకిస్తాన్ ఎయిర్లైన్ విమానం PK-782లో మరియం రజా అనే ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. కెనడాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన టొరంటోలో దిగిన మరియం రజా మరుసటి రోజు కరాచీ రావాల్సిన విమానంలో విధులకు రాలేదు. దీంతో ఆమె బస చేసిన గదిని అధికారులు పరిశీలించారు. అక్కడ మరియం రజా యూనిఫామ్తో పాటు థ్యాంక్ యూ PIA అని రాసి ఉన్న ఒక లేఖను గుర్తించారు. PIA అంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్. మరియం రజా గత 15 ఏళ్లుగా ఇందులో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. PIA అధికార ప్రతినిధి ప్రకారం తమ సిబ్బంది టొరంటోలో అదృశ్యం కావడం ఈ ఏడాదిలో ఇది రెండో ఘటన అని చెబుతున్నారు. కాగా కెనడాకు వచ్చిన పాకిస్తానీ ఎయిర్ హోస్టెస్లు ఇలా మాయం కావడం 2019 నుంచి జరుగుతోందట. ఇటీవల సంవత్సరాలు ఈ అదృశ్యం కేసులు మరిన్ని పెరిగాయని తెలుస్తోంది. గత ఏడాది 7 పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ సిబ్బంది కెనడాలో కనిపించకుండా పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇలా అదృశ్యం అవుతున్న సిబ్బంది కెనడాలో ఆశ్రయం పొందుతున్నట్లుగా పాకిస్తానీ ఎయిర్లైన్స్ నమ్ముతోంది. కొన్నేళ్ల క్రితం డ్యూటీలో ఉన్న ఓ విమాన ఉద్యోగి ఇలాగే పారిపోయి కెనడాలో స్థిరపడ్డారని అంటున్నారు. అనంతరం అనేక మందికి ఆ ఉద్యోగి సలహా ఇవ్వడంతో మిగతా వారు కూడా అదే బాట పట్టినట్లు పాకిస్తాన్ ఎయిర్లైన్స్ అధికారి ఒకరు చెప్పారు. అమెరికాతో పోలిస్తే కెనడాలో సులువుగానే పౌరసత్వం పొందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో పాకిస్తాన్ విమానాల్లో పనిచేస్తున్న సిబ్బంది కెనడాకు రాగానే మాయమవుతున్నారని, మళ్ళీ తిరుగు ప్రయాణంలో విధులకు రావడం లేదని చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా కెనడా అధికారులతో సంప్రదింపులు చేస్తున్నామని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. అయితే సిబ్బందికి తక్కువ వేతనాలు, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ పై నెలకొన్న భయంతోనే కెనడా చేరుతున్న అనంతరం విమాన సిబ్బంది అదృశ్యమవుతున్నారని చెబుతున్నారు.